హాయ్ హలో వ్యూయర్స్, వెల్కమ్ టు హెచ్ఎం టీవీ మూవీ చిట్ చాట్. సో ఎప్పటిలానే ఈ రోజు కూడా ఒక మంచి మూవీ టీంతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఈసారైనా మూవీ టీం మనతో పాటు ఉంది. సో ఈ మూవీకి సంబంధించి బోలెడన్ని విషయాలు కూడా మనం వారి మాటలను అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. హలో, హాయ్, ఎలా ఉన్నారు? అందరు ఫేస్ లో చాలా గ్లో కనిపిస్తుంది, చాలా బిజీగా కనిపిస్తుంది. అంటే మేకప్ మయమని అంతా మేకప్ అండి, లేదా ఈ లైట్ కి ఎడ కనపడతాం మనం. అంటే అవుట్ సైడ్ గ్లో మేకప్ అండి, ఇన్ సైడ్ గ్లో మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా, ఎలాంటి సంచలనం సృష్టించబోతుందని చాలా ఈగర్లో వెయిట్ చేస్తున్నట్టున్నారు. నిరాల గొర్రెలా చూపినట్టే ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు అంతా మీ ఇన్స్పిరేషన్. సో ఓకే, ఫస్ట్ ఎవరితో స్టార్ట్ చేద్దాం? మీ ఇష్టం అండి. డైరెక్టరా, ఎడిటరా, యాక్టరా, ఎవరితో స్టార్ట్ చేద్దాం? ఎడిటర్ తో స్టార్ట్ చేయండి. డైరెక్టర్ కమ్, ఎడిటర్ కమ్, యాక్టర్ కమ్, అన్ని కమ్ అంటూ నెక్స్ట్ ఏం చూడాలనుకుంటాం మీ ద్వారా? అంటే నెక్స్ట్ మూవీ దాని గురించి అండి, లేకపోతే ఏదైనా యాక్టింగ్ కావచ్చు, ఏమైనా నెక్స్ట్ ఏం ఫీల్డ్ అయినా నెక్స్ట్ నెక్స్ట్ దానికి కూడా మీరు ఇన్ని క్రాఫ్ట్స్ హ్యాండిల్ చేస్తారా అన్న? లేదండి, లైక్ ఎవరన్నా మంచి ప్రాపర్ ప్రొడ్యూసర్ ఉంటే గనక లైక్ నేను డైరెక్షన్ అండ్ యాక్టింగ్ తీసుకుందాం అనుకుంటున్నా. లైక్ మిగతా క్రాఫ్ట్స్ అన్ని నేను వేరే వాళ్ళకి ఇస్తాను ఫర్ షూర్. అంటే అన్ని చేయాలని చేయాల్సి వచ్చింది. లైక్ అప్పటిదప్పుడు లైక్ కొన్ని తెలియకపోతే కూడా క్రాఫ్ట్స్ అప్పటిదప్పుడు నేర్చుకొని ఒక 1 వీక్ టైం పెట్టి నేర్చుకొని చేయాల్సింది వచ్చింది అనమాట. ఎవరైనా కానీ కొంచెం స్మూత్గా లైక్ వెళ్ళాలనుకుంటారు, లైక్ అన్ని నెత్తి మీద వేసుకొని ఉండాలనుకోరు కదా. దీనికి లైక్ చేశాను, వేరే వాళ్ళది ఎవరు పెట్టడం ఎందుకు, లైక్ వై నాకు కొంచెం ఉండే అనమాట ఇన్నబిషన్ లోపల, ఇన్ని క్రాఫ్ట్స్కి మొత్తం అంతా నీ పేరు అవుతుంది, లైక్ ఎవరన్నా ఏమన్నా అనుకుంటారా అని చెప్పేసి కొంచెం వరకు నేను ఆలోచించాను అనమాట. బట్ లేటర్ ఆన్ లైక్ ఎట్లా అంటే ఎందుకు నువ్వు చేసావు, కష్టపడ్డావు, నువ్వు వేసుకుంటే ఏమవుతుంది, దానికి వేసుకుంటే ఏమవుతుంది, లెట్స్ గో, లైక్ నేను వర్క్ చేసినవని నేను వేసుకున్నా అనమాట. లైక్ అంటే ఈసారైనా మూవీ ఏంటి థాట్ ఎలా వచ్చింది, ఎలా పెట్టాలనిపించింది మూవీ? ఈసారైనా మూవీ థాటా చాలా డిఫరెంట్ గా ఉంది ఇది. అవునండి, అంటే మూవీలో హీరో క్యారెక్టర్ వచ్చేసి గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేస్తుంటాడు అనమాట. దాంట్లో మొత్తం లైక్ నేను వన్స్ స్టోరీ మొత్తం అంతా రాసుకున్న తర్వాత ఏది ఎక్కువ వర్డ్ రిపీట్ అవుతుంది దీంట్లో అంటే అందరు వాడిని క్వశ్చన్ చేస్తుంటారు అనమాట. ఈడ కనిపించినా కానీ అరే ఈసారైనా వస్తుందా అని చెప్పేసి. అది లైక్ మంచి క్యాచీ ఉంది కదా. అండ్ ఊర్లో పెద్ద మనుషులు కూడా వీళ్ళు కూడా ఎప్పుడు అడిగే వర్డే ఇది, అరే ఈసారన్నా ఏమైందిరా ఈసారన్నా అన్న కైండ్ ఆఫ్ ఉంటుంది కదా. క్యాచీ వర్డ్ మంచిగా ఉంది, ఓకే చలో పెట్టేద్దాం అన్న కైండ్ ఆఫ్ పెట్టిన. హాయ్ హీరోయిన్, సో క్యూట్. థాంక్యూ. సో శిరీష టీచర్గా ఈ మూవీలో వస్తున్నారు, సో ఎలా అనిపించింది? వాట్స్ యువర్ ఫీలింగ్? ఇట్స్ వెరీ గుడ్ అండి. ఫస్ట్ మూవీ కాబట్టి డెఫినెట్గా కొంచెం టెన్షన్, ఎక్సైట్మెంట్ అన్ని కలిపిన ఫీలింగ్. సో ఇప్పటికైనా A+B హోల్ క్యూబ్ నేర్చుకున్నారా? అది ట్రై అండి. A³ + B³ + 3AB × A+B. ఓకే, 3AB × A+B. సో మీ సేమ్ అన్నారు, సో మీరు కూడా సేమ్ యాస్టీస్ అలానే ఉన్నారు ఇప్పటికి కూడా. సో మూవీలో ఎలా ఉండబోతున్నారు? మూవీలో బర్రలు కాచుతానండి, అలాంటివి ఉంటాయి. ఏదో సరదా క్యారెక్టర్, బాగా చిల్లు ఉంటుంది, మంచి లైఫ్ గోల్ ఏమి ఉండదు వీడికి. మనకి ఇంత తిండి ఉండి మనం పడుకోవడానికి బెడ్ ఉంటే చాలా అనుకునే క్యారెక్టర్. హీరో ఏమో జాబ్ చేయాలి, ఎందుకంటే హీరోయిన్ కోసం చెయ్యాలనే క్యారెక్టర్ అతనిది. లైఫ్ లో కూడా చేయాలి. ఓ పక్క హీరోయిన్ ఏమో జాబ్ కొట్టు అంటుంటది, ఓ పక్క ఎందుకురా జాబ్, మనకి పొలాలు ఉన్నాయి కదా, సర్ది కట్టుకొని తిని పడుకుందాం తిని హాయిగా నేను అంటుంటాను. అలాంటి క్యారెక్టర్. కానీ లాస్ట్లో అతను కూడా జాబ్ రావాలని అనుకోవడము, దాన్ని ఎలా అతను సపోర్ట్ చేశాడు, టెన్షన్ ఉండడము, సపోర్ట్ చేయడము, అతనికి ఎక్కడో భయపడుతుంటే మనకి రెగ్యులర్గా సినిమాల్లో కాదు, రెగ్యులర్గా మనకి బయట ఎలాంటి ఫ్రెండ్స్ ఉంటారో రెగ్యులర్ రియల్ లైఫ్లో మనకి మంచి దాంట్లో ఉంటారు, చెడు దాంట్లో ఉంటారు. సో అలా ఉంటూ అన్ని దాంట్లో ట్రావెల్ అవుతూ లాస్ట్లో చిన్న లైక్ వాడు కూడా మంచి సపోర్ట్ చేసి ఇదయ్యిండు. దాని తర్వాత సినిమా ఎలా ఎండ్ అయిందని దాని వరకు కూడా ఉంటాడు. కో ప్రొడ్యూసర్, సో మీకు ఎలా అనిపించింది ఈ మూవీ? పేరు సంకీర్తి ఓకే, సంకీర్తి గారు, సో ఎలా అనిపించింది మూవీ? టీజర్ చూసారు, సో మాకైతే చాలా బాగా నచ్చింది టీజర్. నా ఒపీనియన్గా చెప్తున్నా, నా పర్సనల్గా. సో అది విలేజ్ బ్యాక్గ్రౌండ్లో వచ్చింది, చాలా బాగుంది. మీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించిందండి. అంటే ఎవ్రీథింగ్ ఇస్ సో ఫ్రెష్ అబౌట్ ఆ టీజర్.
అంటే ఇప్పుడు ఒక జనరల్ మూవీ ఒక స్టాండర్డ్ టెంప్లెట్తో కాకుండా మీరు చూసినట్టయితే సౌండ్స్ మేము వాడిన మ్యూజిక్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అది ఇదైనా చాలా న్యాచురల్గా ఒక ఫ్రెష్ ఫీల్స్ మీకు ఇస్తుంది. అండ్ టీజర్తో మీకు అర్థమైపోతుంది ఓకే ఇది ఫన్ ఓరియంటెడ్ మంచి ఈజీ గోయింగ్ మూవీ అని. వి ఆల్ లవ్ ద టీజర్ అండ్ ఇంకా కంటెంట్ కూడా మూవీ కూడా చాలా బాగా వచ్చింది అండ్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. అండ్ అందుకే మీకు హ్యాపీనెస్ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది ఇక్కడ, మీకు తెలుస్తూ ఉంటుంది. ఈవెన్ దో అందరికీ ఆల్మోస్ట్ ఇప్పుడు నాకు ఫస్ట్ టైం ఇన్ టు ద మూవీస్, తనకు ఆల్మోస్ట్ ఫస్ట్ టైం, అంత యంగ్ టీమ్ అయినా సరే టెన్షన్ ఏమాత్రం లేకుండా చాలా చిల్గా ప్రమోషన్స్ కూడా నచ్చినట్టు చాలా హ్యాపీగా చేసుకుంటున్నాం. చాలా బాగుంది. ఓకే, సో యాక్టర్గా చేయడమే కష్టం అంటే మీరు డైరెక్టర్గా కూడా చేస్తున్నారు. సో ఈ రెండింటిని ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు మీరు? అది చాలా ఈజీ అండి. అంటే ఇంకా లైక్ మంత్రం చెప్తే మా వ్యూయర్స్ కూడా ఫాలో అయిపోతారు. మంత్రం ఏం లేదండి. ఏంటిది అంటే డైరెక్టర్ వేరే వాళ్ళు అయితే యాక్టర్కి చెప్పాలన్నమాట, ఈ సీన్ ఇట్లుంటుంది అది ఇది అని చెప్పేసి చెప్పాలి. అదే డైరెక్టర్ నేనే అండ్ యాక్టర్ కూడా నేనే కాబట్టి నాకే తెలుస్తుంది అనమాట ఎక్కడ ఉంటుంది ఏంటిది అని చెప్పేసి. నాకు వేరే పర్సన్కి ఇప్పుడు భాషా బ్రో కన్నా లేకపోతే వేరే వాళ్ళకన్నా ఎవరికన్నా చెప్తున్నాను అనుకోండి ఏదైనా సీన్, వాళ్ళకి అర్థమవుతుందా కాదా అన్న కాన్ఫ్లిక్ట్ నాకు ఉంటుంది. కానీ నా లోపల ఉన్నది నాకే అర్థమైపోతుంది కదా ఈజీగా. యూ గాట్ మై పాయింట్. అట్లా లైక్ నాకు ఇంకా ఈజీ అయింది అనమాట లైక్ యాక్టింగ్ లైక్ రెండు హ్యాండిల్ చేయడము. వేరే లైక్ మళ్ళీ అంటే షార్ట్ చెక్ చేసుకునేటప్పుడు అక్కడిక్కడ అప్పుడప్పుడు కొంచెం లిటిల్ యాంగ్జైటీ ఉండే అనమాట. లైక్ అంటే చేయడము ఒక్కొక్కసారి షార్ట్ ఓకే కాదు, నా మీద అయినా కానీ ఓకే కాదు, లైక్ లైటింగ్ వల్లనో దేని వల్లనో వెళ్ళి చెక్ చేసుకోవడము, అరే కాలేదు అని చెప్పేసి ఇంకొక షార్ట్ చేయడము, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ దేర్ అనమాట. సో మీరు ఫస్ట్ మూవీ అంటున్నారు, సో మీరు ఈ ఫీల్డ్కి రాకపోయింటే ఏం ఫీల్డ్ వెళ్దాం అనుకున్నారు, ఏం చేద్దాం అనుకున్నారు? ఏముందండి, జాబ్ చేస్తుందండి అందరిలాగే. సో నాకు యాంకరింగ్ కూడా ఇంట్రెస్ట్ ఉండింది స్టార్టింగ్లో, కాకపోతే ఇంకా ఐ మూవ్ టువర్డ్స్ యాక్టింగ్. మీరు చాలా బిజీగా ఉన్నట్టున్నారు, తను చెప్పేది సరిగ్గా వినపడలా ఉండేది కానీ ఇంకా ఇటు వచ్చేసి. సో మరి మీరు చెప్పండి, ఎలా అనిపించింది ఈ మూవీ, ఎలా వచ్చింది మీకు ఆపర్చునిటీ? నాకు విప్లవ్ బ్రో ఫేస్బుక్లో పరిచయం చాలా రోజులుగా. నేను ఎప్పుడో తను ఏదో విజ్ చేస్తే తనకు గుర్తొచ్చిందంట. తను చెప్పాడు నాకు, చెప్పి తను నెంబర్ తీసుకుని నాకు ఒకసారి ఇట్లా ఉంది క్యారెక్టర్ అనుకుంటున్నాను అంటే, ఫేస్బుక్లో అతను చూస్తున్నాను నేను, అతని ప్రొఫైల్ కూడా మళ్ళీ అంతకు బ్యాక్ కూడా చూశాను, ఏం లేదు అంతా ఏదో అక్కడక్కడ 2-3 ఫోటోలు తప్ప ఏం లేవు. సర్లే ఇంకా ఇప్పుడు ఇది మనం ఇప్పుడు పోకపోతే యాటిట్యూడ్ అనుకుంటారు, ముందే నేను ఏం పెద్ద స్టార్ని కాదు ఏం కాదు. సర్లే అని వెళ్ళాను, ఇక్కడ లమ్మఖాన్లో కలిసాము, చెప్పాక 2 hours కరెక్ట్గా 2 hours చెప్పాడు నాకు. ఇవి ఫోటోలు ఇవన్నీ డిజైన్ చేసి బ్రిడ్జ్ లొకేషన్స్ అన్నీ చూపించాడు నాకు బుక్లో. ఈ సీన్ అప్పుడు ఇక్కడ జరుగుతుంది, ఈ సీన్ అప్పుడు ఇది అని నాకు చాలా బాగా అనిపించింది. మామూలుగా మనము ఇట్లా ఇంత క్లారిటీగా విజువలైజేషన్ కానీ ఇదంతా నాకు ఒక మంచిగా మలయాళం సినిమాలు ఇవి చూస్తుంటాను నేను ఎక్కువ. మలయాళం కానీ మరాఠీ సినిమాలు కూడా ఉంటాయి ఇలాగా, నాకు బాగా ఇష్టం అవి. అంటే మనకి ఎక్కువ ట్విస్టులు లేకుండా, అంటే స్ట్రెస్ బా అని అనుకోము, అలానే ఏచా అనుకోము, ఏదో అలా వెళ్ళిపోతుంటుంది, అయిపోయాకరే ఏమో అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. సో అలాంటి సినిమా ఏమో అనిపించింది, బాగా అనిపించింది. నా క్యారెక్టర్లో నాకు మంచి ఫ్రెష్నెస్ అనిపించింది. నాకు ఏదో ఒకటి ఒక థింగ్ ఉంటే మాత్రం డెఫినెట్గా ఒప్పుకుంటాను. ఆ టైంలో ఎవరి సినిమా వచ్చినా నాకు అసలు నేను అంటే చెయ్యాలనేది ఉండదు, నాకు ఇది చెయ్యాలంటే ఫిక్స్ అయిపోతాను. ఇంకా నాకు ముందు నుంచి అడుగుతుంటాను ఎప్పుడు డేట్లు చెప్పండి నేను, అట్లా అయిపోతాను అనమాట. అంటే మిస్ అవ్వకూడదు అనే టెన్షన్లో. ఇప్పుడు ఇంకో సినిమా వస్తుంది, ఆ డేట్లో ఒప్పుకుంటే ఇదేమైనా వస్తుందేమో దాన్ని వీళ్ళు ముందు అడుగుతా, ఇది ఉందా మీదేమైనా ఉందా అంటే అప్పుడు అది ఒప్పుకోను. అంటే అంత నచ్చింది నా క్యారెక్టర్, నచ్చి నేను బాగా చేశాను. నేను చిన్న ఉండింది ఆన్ లొకేషన్ ఎట్లుంటుంది అంటే కొన్ని మనకు అలవాటు అయిపోయాయి కదా, ఇప్పుడు క్యారవాన్ అయ్యిండొచ్చు, ఇంకోటి అయ్యిండొచ్చు, మనకి వెహికల్స్ అయ్యిండొచ్చు, ఏసీ అయ్యిండొచ్చు, వాటెవర్. ఇప్పుడు ఆ ఊరు వెళ్తే అదంతా ఉండదని చెప్పి నాకు ముందే ప్రిపేర్ అయి ఉన్నాను నేను. బ్రో కూడా చెప్పాడు ఇలా కండిషన్లో చేస్తున్నామని. కానీ మీరు నమ్మరు, నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. నాకు క్యారవాన్ ఇచ్చినా, నాకు సెపరేట్ ఏసీ పెట్టి ఏది ఇచ్చినా కూడా అంత ఎంజాయ్ చేసేవాడిని కాదేమో. నిజంగా నాకు ఇంట్లో నా మామూలుగా మన అమ్మమ్మ ఊరికి వెళ్ళి ఏదో సరదా గడిపొస్తాం కదా హాలిడేస్లో, అలా వెళ్ళి ఏదో సరదా గడిపి అలా షూటింగ్ చేసి వచ్చానేమో ఫీలింగ్ కలిగింది నాకు. ఆ లొకేషన్లు, వీళ్ళ ఇంట్లో వాళ్ళు కానీ, వీళ్ళ పేరెంట్స్ కానీ, ఆ ఫుడ్ కానీ. లొకేషన్ అంతా ఎక్కడ జరిగింది? చూస్తుంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉంది, చాలా బాగుంది లొకేషన్ కూడా. పెద్దద్దిరాల జడ్చర్ల దగ్గర. మనకి ఎవరు తెలియదు, ఈ సినిమాతో తెలుస్తుంది నాకు తెలిసి. అందరు ఎక్కడ చేసి వచ్చారని అడుగుతారేమో. నేను కూడా నిజంగా చెప్తున్నా, ప్రామిస్గా, ఇది ఎవరు అఫెండ్ అవ్వద్దు.
అంటే ఒక తెలంగాణలో ఇంత మంచి లొకేషన్స్ ఉంటాయని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలి. అంటే మన సినిమాలో చూసింది ఏంటి, మన కోనసీమలో ఆంధ్రాలో ఎక్కువ అందమైన లొకేషన్స్ కనపడుతుంటాయి. మన తెలంగాణలో అంటే కొంచెం డ్రైగా కనపడతాయి చాలా మటుకు మనకు. అంట నేను చూసినంత వరకు కొన్ని లొకేషన్లో డ్రైగా కొంచెం రాగా అట్లుంటాయి తమిళ సినిమాల్లో లొకేషన్ లాగా. కానీ మంచి అందమైన లొకేషన్లన్నీ పెట్టుకున్నాడు. అసలు లొకేషన్లు ఉన్నందుకు స్టోరీ రాసుకున్నాడా, లేకపోతే స్టోరీ రాసుకొని నా తర్వాత లొకేషన్లు వెతికాడా నాకు తెలియదు. ఇలా వెళ్తే లొకేషన్లో వెళ్ళి ఇది బాగుంది ఇక్కడ రాసుకున్నాడా తెలియదు. నిజంగా అంటే అంత యాప్ట్గా ఉంటాయి. ఇంకా మీకు ఆ లొకేషన్ తప్ప వేరే లొకేషన్ లేదేమన్న ఫీలింగ్లో కరెక్ట్గా పెట్టాడు. ఆ బ్రిడ్జ్ కొన్ని సీన్లకి మేము ఒక చిన్న బాయ్ ఉంటుంది, అసలు అన్నీ మేము చాలా బాగా ఎంజాయ్ చేశాను. నేను చెప్తున్నా 8 days ఇట్లా అయిపోయింది టప్మని. 8 days లో షూట్ కంప్లీట్ నా వరకు వీళ్ళది కాదు. వాళ్ళకంటే రొమాన్స్లో అవన్నీ ఉంటే మనం ఉండం కదా దాంట్లో. అక్కడ కూడా హీరో ఫ్రెండ్ పెట్టి కమాన్ అంటే బాగోదని. ఫైన్. సో మీరు ఇప్పుడు టీచర్ రోల్ చేశారు. సో మీరు రియల్ లైఫ్ లో కూడా టీచర్ రోల్ ఏమైనా చేశారా, స్కూల్స్ లో, కాలేజెస్ లో? లేదండి, నాకు చిన్నప్పుడు ఉండేది పెద్దగా టీచర్ అయిదామని చెప్పి. సో అది ఉండింది కానీ ఆల్మోస్ట్. సో మీరు చెప్పండి. సో ఇప్పుడు ఈ మూవీలో జాబ్ కొడతాడో లేదో తెలియదు కానీ టీజర్ చూస్తే మాత్రం హిట్ కొడతారనిపిస్తుంది. థ్యాంక్ యూ. సో మీ ఒపీనియన్ ఏంటి? మేము చాలా కాన్ఫిడెంట్ ఉన్నామండి. అంటే ఇంకో పాయింట్ నేను మెన్షన్ చేయాల్సింది ఏంటంటే, అప్పటి నుండి మేము ఎంతసేపు లైట్ హార్టెడ్, ఇది చాలా ఫీల్ గుడ్ అని వెళ్తున్నాం కదా. ఒకటి మెన్షన్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే, విప్లవ్కున్న మ్యూజిక్ సెన్స్, సాంగ్స్ ఇవన్నీ చూసుకుంటే మీరు చాలా ఏంటి ఇప్పుడు మాకు చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది అన్ని సాంగ్స్ పైన. ఈ స్కేల్ ఆఫ్ మూవీస్లో అంత మంచి సాంగ్స్ రీసెంట్ టైమ్స్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్. ఇది ఆల్బమ్ మేబీ ఇంకా మూవీ రిలీజ్ అయిన తర్వాత ఎక్కువ మంది విని ఇంకెక్కువ రెస్పాన్స్ వస్తుందేమో. సో ఇవన్నీ ప్యాక్ చేసుకొని సాంగ్స్ కానివ్వండి, ఉన్న లొకేషన్స్ కానివ్వండి, న్యాచురల్ స్మూత్ ఫ్లో ఆఫ్ స్టోరీ అయితే ఉందో అది అందరికి నచ్చుతుందని మా ఎక్స్పెక్టేషన్, హోప్ఫుల్లీ. ఓకే విప్లవ్ గారు, సో ఈ మూవీ చూస్తుంటే హిందీలో వచ్చిన 12th Fail మూవీ సేమ్ మా కళ్ళనే కనిపిస్తుంది. సో దానికి దీనికి ఏమైనా రిలేటెడ్ ఏమైనా ఉందంటారా? 12th Fail మూవీ రిలేటెడ్ అంటే అఫ్కోర్స్ చిన్న లైన్ రిలేటెడ్ ఉంటుందేమో. కాకపోతే ఏంటిదంటే 12th Fail ఒక డీప్ ఎమోషన్స్ ఉంటాయి దాంట్లో. అంటే ఏడవడం కానీ లైక్ బాధపడడం కానీ అది ఇది ఉంటుంది అనమాట. దీంట్లో అట్లా ఉండదు. కాకపోతే లైక్ అతని అంబిషన్ అది మొత్తం అయితే ఉంటుంది ఖచ్చితంగా. కాకపోతే క్యారెక్టరైజేషన్స్ ఆర్ డిఫరెంట్. ఈ దాంట్లో ఇదేంటిదంటే ఒక ప్లజెంట్గా, జాలీగా, హ్యాపీగా వెళ్ళే సినిమా అనమాట. మంచిగా ఎవరు చూసినా కానీ ఒక స్మైల్ అయితే వస్తుంది, అరే నిజంగంటే కదా ఇది అన్న కైండ్ ఆఫ్లో అలా వెళ్తుంది అనమాట, ప్లజెంట్ అండ్ జాలీ. సో మరి షూట్స్ టైంలో ఎలా ఉండేది మీ ఇద్దరు బాండింగ్ కావచ్చు? షూట్ టైంలోనా అంటే చాలా బాగుంటుంది. చాలా ఆనందపడేవాడిని, అబ్బా ఇట్లాంటి వాళ్ళు మనకి ఇంతకుముందు ఏ సినిమాలో కనపడలేదని. సో హీరోయిన్ మాటలో విందాం. అంటే నిజాలే చెప్తారు. నేనేంటంటే ఇట్లా వచ్చి ఇట్లా చేద్దామని అనేవాడు. నేను ఓకే ఇట్లా కూడా చేయొచ్చేమో చూడ అంటాడు. లేదు 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 ఇట్లనే చేయాలి నువ్వు అని. చిన్న డిస్కషన్ అయితే అయ్యేది ప్రతి సీన్కి ముందు. అంటే ఇట్లా చేద్దామా ఇంకా ఎట్లా చేద్దామా అంటే లేదు అశ్విన్ ఇట్లనే ఏదైనా ఫుల్ క్లారిటీతో వచ్చాడు అనమాట. పొద్దున్న లేవగానే ఇవి ఇట్లనే తీయాలి, ఇవి ఇట్లనే చేయాలి అని చెప్పి. సో మనం ఏమన్నా అటు ఇటు చెప్తే వద్దులే అనుకునేదే చేద్దాం అనేవాడు. సరేలే అనేది అని అనుకుంటున్నాం మనం. లేదండి అంటే లైక్ ఏం లేదంటే ఒక ప్లాన్ తో ఉంటాం కదా, ఏదన్నా ఇన్పుట్ అట్లా అనిపించేది కానీ నాకు అదంత అవసరం లేదని నాకు విప్లవ్ చెప్పేవాడు అనమాట తర్వాత. సో ఈ మూవీలో ఇప్పుడు మనం ఆల్రెడీ ఇది వరకు మూవీలో చేసిన వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనం చూసుంటాం. సో మరి కొత్త వారికి ఛాన్స్ ఇచ్చారు. సో ఎలా అనిపించింది? వాళ్ళ మీద అంత హోప్స్ పెట్టుకొని మూవీ తీశారు కదా, సో ఎలా అనిపించింది? ఎంత వాళ్ళ మీద హోప్స్ ఎలా వచ్చాయి? అంటే నేను కొత్త వాళ్ళని అయితే ఏం పెట్టుకోలేదు. లైక్ ఓన్లీ అశ్విని ఈజ్ న్యూ టు దిస్ అండ్ భాషా బ్రో ఈజ్ ఆల్సో ఎక్స్పీరియన్స్ అండ్ ప్రదీప్ గారు కూడా ఎక్స్పీరియన్స్డే. నేను సేఫ్ పాయింట్స్ నేను చూసుకున్నాను. మెయిన్ పిల్లర్ హీరోయిన్, హీరో. సో మీరు ఆఫ్ కోర్స్ మీకు తెలుసు. సో తను కొత్త, మీకు ఎలా హోప్స్ వచ్చాయి? హోప్స్ వచ్చినాయి అంటే ఆ అమ్మాయి లైక్ అంటే ఒకటి లుక్ టెస్ట్ అనుకున్నాం అనమాట. లుక్ టెస్ట్ చేసినప్పుడు నాకు క్యారెక్టర్కి సెట్ అవుతుంది అనిపించింది. యాజ్ వెల్ లైక్ యాక్టింగ్ కూడా బాగా చేస్తుంది అనమాట. లైక్ తెలుసు లైక్ అట్లీస్ట్ లైక్ హౌ టు గెట్ ఇన్ టు ద క్యారెక్టర్ అన్న ఒక బేసిక్స్ తెలుసు అనుకున్నాను నేను. లైక్ వచ్చేలో లైక్ అండ్ అప్పుడున్న టైమ్ లైన్స్ కానీ అవి కానీ దాని ప్రకారంగా లైక్ వెళ్ళాల్సింది వచ్చింది అనమాట.
అండ్ ఇన్ సెట్స్కి వచ్చిన తర్వాత శిరీష ఏదైతే నేను అనుకున్నానో షీ బ్రాట్ దట్ ఇంటూ ఫిలిం అనమాట, శిరీష టీచర్ క్యారెక్టర్. యా. సో మీరు చెప్పండి, ఇందాక నుంచి నేను వాళ్ళని అడుగుతుంటే మీరు చెప్తూ ఉన్నారు. సో ఎలా అనిపించింది వీళ్ళతో మెయిన్ బాండింగ్? నేనే చెప్తా మళ్ళీ. సో ఎలా అనిపించింది బాండింగ్ సో మీ ఫ్రెండ్స్తో? చాలా బాగుంది నిజంగా, అంటే మంచి సింక్ అన్నమాట. నేను అందుకే వాళ్ళు క్రియేట్ చేస్తారా మీరు క్రియేట్ నేను క్రియేట్ చేస్తాను వాళ్ళ మీద ఫోర్స్ఫుల్గా, వాళ్ళకి తప్పక వాళ్ళు సింక్ అయిపోతారు అంతే. సో అది మాత్రం చాలా బాగుండింది. మాకు అసలు ఎటువంటి ప్రాబ్లం లేదు, చాలా ఓపెన్గా డిస్కషన్స్ కానీ ఇప్పుడు కూడా ఓపెన్ ఏదైనా ఉంటే నేను ఓపెన్గా చెప్పేయచ్చు. నాకు అది ఇష్టం బాగా. అంటే కొన్ని చోట్ల మనం బెటర్ ఎవరు కో స్టార్స్తో ఎవరితోనైనా అంటే అంటే మెయిన్లీ ఏమనిపిస్తుంది అంటే లైక్ అంటే భాష బ్రోక్ అంత ఫ్రీడమ్ ఉండడానికి ఏంటిది అంటే సెన్సిబుల్గా మాట్లాడతాడు అనమాట. లైక్ అంటే మన థాట్ ఎక్కడైతే ఆగిపోతుందో అక్కడ నుంచి ముందుకు తీసుకెళ్తాడు అంతే తప్ప అది డిస్టర్బ్ చేయాలన్న థింగ్ అయితే ఉండదు అనమాట. అది బాగా నచ్చుతుంది నాకు. బికాస్ ఆఫ్ దట్ ఇంకా ఓపెన్ బ్రో నీకేమనుకుంటున్నావు చెప్పే బ్రో కరెక్టే చెప్తావు అన్న. సో నాకు అనిపించింది చెప్తుంటా డైరెక్ట్. ఇప్పుడు వేరే వాళ్ళ దగ్గర అలా చెప్పలేం, వాళ్ళు తీసుకోరు కూడా అలాగా. వీడెవడరా అన్న ఫీలింగ్లో ఉంటారు. ఇప్పుడు నేనేం పెద్ద తోపు కాదు కదా, పెద్ద టాప్ యాక్టర్ అనుకోండి, నేషనల్ అవార్డు విన్నర్ అట్లాంటి. సో వింటారు, అమ్మ అతను చెప్తున్నాడు అంటే ఏదో ఉంటుందని. మామూలు వాళ్ళు ఎందుకు వింటారు? సో మనం అలానే అందరితో అలా చెప్పండి. నేను ఇక్కడ క్లోజ్ ఆ బాండింగ్ మాత్రం బాగుండింది, ఇప్పటికీ బాగుంది. ఏదున్నా బ్రో ఇది బాగుంది బ్రో లేదా ఇది బాగాలేదు బ్రో డైరెక్ట్గా ఓపెన్గా చెప్పేస్తాను నేను. ఒకవేళ బాగాలేకపోతే ఎట్లా డెవలప్ చేయండి అని నేను అంతే. ఓకే, ఫైనల్గా ఈ ప్లాట్ఫామ్ త్రూ మీరు మీ మూవీ గురించి ఏం చెప్పాలనుకున్నారో చెప్పేసి ఒక్కొక్కరుగా. మూవీ అంటే మీరు టీజరు ట్రైలరు చూడండి. పాటలు ఆల్రెడీ మంచి హిట్ అయ్యాయి. మీకు టీజర్ ట్రైలర్ చూసినప్పుడు మీకు కొంత నచ్చుతుంది కదా, సినిమా చూస్తే ఇంత నచ్చుతుంది. ఎందుకంటే అవి అంతే కాబట్టి ట్రైలర్ టీజరు. సో సినిమాలో ఇంకా చాలా మంచి ఎలిమెంట్స్ ఉంటాయి. మీరు సినిమా చూసినంతసేపు మీరు సినిమా థియేటర్ కాకుండా మీ సొంత ఊరికి వెళ్ళినట్టు, లేదా సొంత మీ ఫ్రెండ్స్, మీ తమ్ముడు, మీ బ్రదరు, మీ అమ్మ నాన్న, మీ మామయ్య, అత్తయ్య, మీ లవరో వాళ్ళు చూసిన ఫీలింగ్ కలుగుతుంది. వాళ్ళందరికీ కూడా మీకు గుర్తుకొస్తారు. ఒక 2 hours మీకు మంచి ఫీల్ ఇచ్చి అలా వదిలేస్తుంది సినిమా. సో November 8th ఈసారైనా చూడండి. November 8th ఈసారైనా ఫిలిం వస్తుంది, చూడండి. అండ్ బ్యూటీ ఆఫ్ దిస్ ఫిలిం ఏంటిది అంటే విలేజ్, చాలా మంచి లొకేషన్స్ ఉంటాయి అండ్ క్యారెక్టరైజేషన్స్. మీరు సినిమా చూసిన తర్వాత డెఫినెట్గా మీ ఫేస్ మీద ఖచ్చితంగా ఒక స్మైల్ ఉంటుంది. అండ్ అన్ని క్యారెక్టర్స్ని మీరు అనలైజ్ చేస్తారు. అరే ఈ క్యారెక్టర్ ఎందుకు ఇట్లా బిహేవ్ చేయాల్సింది వచ్చింది, ఈ క్యారెక్టర్ ఎందుకు, ఓకే ఇంతకన్నా ఇంకెక్కువ కూడా ఉండదు, ఇంక ఇట్లా ఉండడమే కరెక్ట్ అన్న పాయింట్కి అయితే మీరు డెఫినెట్గా వస్తారు. On November 8th in cinemas, please go and watch it. సో ఐ రికమెండ్ ఎవ్రీ వన్ ఫస్ట్ సాంగ్స్ వినమని రికమెండ్ చేస్తానండి. ఎందుకంటే ఆ మెలోడీస్ కానీ మ్యూజిక్ కానీ చాలా బాగా వర్కౌట్ అయింది. అన్ని ప్లాట్ఫామ్స్లో సాంగ్స్ అవైలబుల్ ఉన్నాయి. ప్లీజ్ లిజన్ టు దాట్. అండ్ డెఫినెట్గా మీరు పాటలు విన్నారంటే మీకే ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకే మూవీ రిలీజ్ అవుతుంది చూడొచ్చు అన్న ఒక థాట్ మీకు డెఫినెట్గా వస్తుంది. November 8th ఈసారైనా ఈజ్ రిలీజింగ్ ఇన్ థియేటర్స్. ప్లీజ్ డూ వాచ్ ఇట్. ఒక మంచి క్లీన్ మూవీతో ఈసారైన మూవీతో మేము ముందుకు వస్తున్నాం. చాలా లైట్ హార్టెడ్గా మీ చైల్డ్హుడ్ని గుర్తు చేసుకొని మీ ఫ్యామిలీ అంతటితో థియేటర్స్కి వెళ్ళి చూడేదాకా సినిమా అని మేము భావిస్తున్నాం. సో November 8th ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. సో ఆల్ ది వెరీ బెస్ట్. సో ఎస్ మీరు కూడా November 8th డెఫినెట్గా ఈ మూవీ అయితే చూడండి. సో టీజర్ కూడా చూసారు, చాలా బాగుంది, చాలా మంచి రెస్పాన్సెస్ కూడా వచ్చింది. సో డెఫినెట్గా మీరు కూడా ఈ మూవీని అయితే వాచ్ చేయండి. సో చూస్తూనే ఉండండి HM TV.